పెట్రోల్ ప్రైస్ చూసావా? ఆనియన్ ప్రైస్ చూసావా? గోల్డ్ ప్రైస్ చూసావా? ఒక సింపుల్ క్వశ్చన్‌తో స్టార్ట్ చేద్దాం. మీ ఇంట్లో ఈ డైలాగ్ వచ్చిందా? అప్పుడు 10,000 ఉండేదిరా. ఇప్పుడు చూడు. మన పేరెంట్స్ గోల్డ్‌ని లగ్జరీ లాగా కాదు, సేఫ్టీ లాగా చూస్తారు. కానీ ఇప్పుడు న్యూస్‌లో చూడు. గోల్డ్ ఆల్ టైమ్ హై. యాంకర్స్ కూడా భయపెడుతున్నారు. కానీ మనం ఒక ఇంపార్టెంట్ మిస్టేక్ చేస్తున్నాం. మనం గోల్డ్ ఎందుకు పెరిగిందో అర్థం చేసుకోకుండా ఇంకా పెరుగుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నాం. ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను. గోల్డ్ ప్రైజెస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి? ఇది రియల్ గ్రోతా, బబులా? ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలా లేదా? ఇది ఇంటెలిజెన్సా, ఎమోషనా? ఈ వీడియోలో బోరింగ్ ఎకనామిక్స్ ఉండవు, టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉండదు. నేను ఇప్పుడు చెప్పబోయేది రియల్ రీజన్స్, హిడెన్ గ్లోబల్ గేమ్, మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ కి నిజాన్ని. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేయాలి. గోల్డ్ ప్రైస్ పెరగట్లేదు, మన మనీ వాల్యూ పడిపోతుంది. ఈ సెంటెన్స్ ని మైండ్ లో పెట్టుకోండి. నేను ఈ వీడియో మొత్తంలో ఈ పాయింట్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో చెప్తాను. యాక్చువల్లీ మన లెక్క వాల్యూ స్లోగా తగ్గుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2010లో 1,00,000 అంటే చాలా పెద్ద అమౌంట్. కానీ ఇప్పుడు 1,00,000 అంటే ఒక ఐఫోన్ అండ్ బేసిక్ వాచ్. గోల్డ్ ఎక్స్పెన్సివ్ అయ్యింది కాదు, ఇక్కడ మన పైసలు వీక్ అయ్యాయి. నువ్వు బాగా ఆలోచిస్తే గోల్డ్ ఒక్కటే కాదు, మిల్క్, పెట్రోల్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అన్ని కాస్ట్లీ అయిపోయాయి. సో గోల్డ్ స్పెషల్ కాదు, గోల్డ్ జస్ట్ నిజాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. గోల్డ్ ప్రైస్ అనేది మన కరెన్సీ వీక్నెస్ కి మిర్రర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు అసలు మన మనీ వాల్యూ ఎందుకు పడిపోతుందో చూద్దాం. గవర్నమెంట్ కి ప్రాబ్లం వస్తే ఏం చేస్తుంది? మనీ ప్రింట్ చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ చేస్తుంది, లోన్స్ ఈజీ చేస్తుంది. ఇది గవర్నమెంట్ కున్న షార్ట్ టర్మ్ సొల్యూషన్. మనీ ప్రింట్ చేసిన ప్రతిసారి మన లెక్క పవర్ తగ్గుతుంది. ఇది స్లో పాయిజన్ లాగా. శాలరీ పెరుగుతుంది బట్ ఎక్స్పెన్సెస్ దానికన్నా ఫాస్ట్ గా పెరుగుతాయి. దీనికి లాంగ్ టర్మ్ రిజల్ట్ ఏంటి? ఇన్ఫ్లేషన్. శాలరీ 10% పెరిగింది అనుకునే లోపు ఎక్స్పెన్సెస్ 20% పెరుగుతాయి. శాలరీ హైక్ వచ్చిందని హ్యాపీ అయ్యావా? స్విగ్గీ బిల్ చూసి డిప్రెషన్ కూడా అయిపోతావు. గోల్డ్ అనేది ఈ ఇన్ఫ్లేషన్ నుంచి మనల్ని కాపాడుతుంది. చెప్పాలంటే గోల్డ్ అనేది జస్ట్ మెటల్ కాదు, గోల్డ్ అనేది హ్యూమన్ సైకాలజీ. బిట్ కాయిన్ క్రాష్ అయితే యాప్ క్లోజ్ అవుతుంది, స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే ఒక్క న్యూస్ తో మార్కెట్ పడిపోతుంది. అదే గోల్డ్ క్రాష్ అయితే అందరూ హ్యాపీ. ఇప్పుడు అసలైన పాయింట్ కొద్దాం. అసలు గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది? వరల్డ్ స్టేబుల్ గా ఉందా? వరల్డ్ స్టేబుల్ గా ఉంటే పీపుల్ రిస్క్ తీసుకుంటారు. వరల్డ్ అన్స్టేబుల్ అయితే పీపుల్ సేఫ్టీ కోసం పరిగెడతారు. అండ్ దట్ సేఫ్టీ ఈజ్ గోల్డ్. వరల్డ్ స్టేబులా? పీస్ ఉందా? ఫ్యూచర్ క్లియరా? వాళ్ళలో ఒకసారి చూడండి. ఆన్సర్ నో. ఈ సిచ్యువేషన్స్ లో పీపుల్ రిస్కీ అసెట్స్ నుంచి బయటకు వచ్చి గోల్డ్ లోకి వెళ్తారు. గోల్డ్ ఎందుకు అంటే గోల్డ్ కి సీఈఓ లేడు, గోల్డ్ కి బ్యాలెన్స్ షీట్ లేదు, గోల్డ్ కి బ్యాంక్రప్సీ లేదు, గోల్డ్ ని హ్యాక్ చేయలేరు. గోల్డ్ ని బ్యాన్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. గోల్డ్ ని జీరో చేయడం హిస్టరీలో ఎప్పుడూ జరగలేదు. సో ఫియర్ పెరిగిన ప్రతిసారి గోల్డ్ డిమాండ్ ఆటోమేటిక్ గా పడిపోతుంది. హిస్టరీ చూస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. వెన్ ఎవర్ ఫియర్ ఇంక్రీజెస్, గోల్డ్ ప్రైజెస్ ఆటోమేటికల్లీ రైజ్. హిస్టరీ ఓపెన్ చేద్దాం. వరల్డ్ వార్ టైంలో కరెన్సీస్ కొలాప్స్ అయ్యాయి, గోల్డ్ మాత్రం సర్వైవ్ అయ్యింది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ పెరిగిన ప్రతిసారి గోల్డ్ జంప్ చేస్తుంది. ఉక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయ్యాక గోల్డ్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యింది. రీజన్ సింపుల్. వార్ లో కంపెనీస్ క్లోజ్ అవుతాయి, మార్కెట్స్ ఫ్రీజ్ అవుతాయి, కరెన్సీ వాల్యూ ఫాలో అవుతుంది. గోల్డ్ అన్ఎఫెక్టెడ్. గోల్డ్ కి బార్డర్ ఉండదు, గోల్డ్ కి పాస్పోర్ట్ అవసరం లేదు, గోల్డ్ కి ఐడియాలజీ లేదు, గోల్డ్ న్యూట్రల్. అందుకే గవర్నమెంట్స్ కూడా గోల్డ్ ని ఫియర్ అసెట్ గా చూస్తాయి. ఇప్పుడు రియల్ షాక్ చెప్తాను. ఈ గోల్డ్ ర్యాలీని లీడ్ చేస్తున్నది రీటైల్ ఇన్వెస్టర్స్ కాదు, సెంట్రల్ బ్యాంక్. చైనా సైలెంట్ గా గోల్డ్ కలెక్ట్ చేస్తుంది. రష్యా శాంక్షన్స్ తర్వాత గోల్డ్ మీద డిపెండ్ అయ్యింది. ఇండియా కూడా గోల్డ్ రిజర్వ్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకు? డాలర్ మీద బ్లైండ్ ట్రస్ట్ డేంజరస్ అని వాళ్ళకి తెలుసు. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ గోల్డ్ ని హెడ్జ్ లాగా వాడుతుంటే రీటైల్ ఇన్వెస్టర్స్ గోల్డ్ మంచిది కాదు అని అనడం అసలు కరెక్టే కాదు. గోల్డ్ అనేది డేంజరస్ అసెట్. క్లియర్ గా చెప్తాను. స్టాక్స్ వెల్త్ క్లియర్ చేస్తాయి, క్రిప్టో ఫాస్ట్ రిటర్న్స్ ఇవ్వచ్చు, కానీ ఇవి రెండు వాల్టైల్. మార్కెట్ క్రాష్ అయితే స్టాక్స్ పడిపోతాయి. క్రిప్టోలో ఒక బ్యాడ్ న్యూస్ వస్తే ఓవర్ నైట్ కొలాప్స్. గోల్డ్ అలా కాదు. గోల్డ్ బోరింగ్, గోల్డ్ స్లో, కానీ ఈ బోర్డమే ఈ స్ట్రెంగ్త్. గోల్డ్ ఎగ్జైట్మెంట్ ఇవ్వదు, స్టెబిలిటీ ఇస్తుంది. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అని పిలవడం కూడా రాంగ్ ఫ్రేమింగ్. గోల్డ్ యాక్చువల్లీ ఫైనాన్షియల్ వెపన్. వెపన్ ఎందుకు అంటే క్రైసిస్ టైంలో ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. స్టాక్స్ చీప్ అయినప్పుడు గోల్డ్ సెల్ చేసి స్టాక్స్ బై చేయొచ్చు. ఇక్కడ గోల్డ్ జాబ్ స్టాక్స్ ని కాపాడడం, పానిక్ ని కంట్రోల్ చేయడం. ఇప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా? రైట్ ఆన్సర్ కావాలా? గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉందా అంటే అవును. దాని మీనింగ్ ఇన్వెస్ట్ చేయకూడదా అంటే కాదు. గోల్డ్ వల్ల ఓవర్ నైట్ ధనవంతులు అవ్వలేరు, గోల్డ్ లేకుండా ఓవర్ నైట్ పూర్ అయితే అవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.